నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ సాయి. రైట్, ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ విత్ సాయి కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, అలాగే మదర్ ఫౌండేషన్ సంబంధించిన చైర్మన్, మహిళా జేఏసీ నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి బొజ్జ సంధ్యారెడ్డి గారు మనతో ఉన్నారు. సంధ్యారెడ్డి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సంధ్యారెడ్డి గారు. నమస్తే తమ్ముడు, ఎలా ఉన్నారు? బాగున్నా. చాలా ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే సోషల్ మీడియాలో చాలా ట్రెండ్గా నడుస్తుంది, మీరు చాలా వైరల్ అవుతున్నారు. ఏంటి అసలు అంటే మామూలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎక్కువ మాట ఎక్కడ మాట్లాడినా కూడా ఫస్ట్ మీరే వినబడుతుంది, ఎందుకు అలాగా? అంటే అది ఉన్నది మన వాయిస్, నా వాయిస్ ఎట్లుంటుంది, అది ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడేసరికి వైరల్ అవుతుంది. అంటే కొన్ని వాస్తవాలు అనేది వైరల్ కావాల్సిందే. నేను అనేది ఏంటంటే మనకంటూ ఒక బ్రాండ్, సంధ్యారెడ్డి అంటే ఒక బ్రాండ్గా మనది మనమే క్రియేట్ చేసుకోవాలి. మనకు వాయిస్ అనేది ఎవరో ఇచ్చేది కాదు, బై బర్త్ నుంచి వస్తుంది. సో సామాజిక సేవలో 22 సంవత్సరాల నుంచి తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 లక్షల మంది మహిళలకు ఉచితంగా కుట్టి శిక్షణ కేంద్రాలను నేర్పించి వాళ్ళకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2003 నుండి ఇప్పుడు 2026 రాబోతుంది. అంటే వాళ్ళకి ఒంటరి మహిళలకి చేయూతనివ్వడము, ఒక భరోసా కల్పించడము. ఆ వాయిస్ అనేది నా వయసు 18 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ ఎన్జిఓ స్టార్ట్ చేసిన. సూపర్. సో అన్ని దగ్గర నుంచి చూసాం. బుక్కులు చదవలేదు, సీరియల్ చూడలేదు, టీవీలో చూడలేదు, సినిమాలు చూడలేదు, సో ఏం లేదు. మేము జరిగేది మొత్తం వాస్తవాల నుంచి పుట్టిన మదర్ ఫౌండేషన్. సూపర్ అండి. సో కొంచెం రాజకీయాల్లోకి వెళ్తే కనుక ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది. దీని మీద మీరేమంటారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే టీఆర్ఎస్ అనండి. మొన్న కేసీఆర్ గారు చెప్పారుగా, మొన్న ఇప్పుడు వార్డ్ నెంబర్లో లేకపోతే కార్యకర్త మాట్లాడిందంటే మనము తప్పు అనుకున్నాం. అంటే పార్టీలు కూడా వాళ్ళు అనుకున్నట్టుగా ఉంటాయి. అంతకుముందు బీఆర్ఎస్ అన్నారు, 2023లో బీఆర్ఎస్ నుంచే కదా పోటీ చేశారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ అని చెప్తున్నారు. అంటే అది వాస్తు దోషం బాగాలేదంట. అంటే వాస్తు దోషం అనడం కన్నా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తెచ్చుకొని మళ్ళీ తెలంగాణ మీద పడి మళ్ళీ వాళ్ళని మళ్ళీ దోచుకొని తినాలి, వాళ్ళ రక్తాలు ఒకటే మిగిలినాయి, అది కూడా తాగాలి అనేది ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఆఫ్టర్ లాంగ్ టైం కేసీఆర్ శాసనసభకు వచ్చారు. మళ్ళీ ఎప్పుడు దానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు వచ్చారు ఆయన. ఏ విధంగా చూస్తారు మీరు? ఏ విధంగా ఏంది, పెన్షన్ వాళ్ళు వస్తారు కదా, పెన్షన్ ఆఫీస్కి పోయి పెన్షన్ల కోసం సంతకం పెట్టి పోతారు కదా, అట్లా వచ్చిపోయిండు. కేటీ రామారావు ఏమన్నాడు, మా నాన్న అసెంబ్లీకి వస్తే ఎట్లుంటుందో చూడన్నాడు. ఏం చూడాలి, హార్ట్ అటాక్ వస్తుంది అన్నాడు. ఎవరికి వచ్చింది హార్ట్ అటాక్? కనీసం ఇంగిత జ్ఞానం, తండ్రికి ఉన్న ఇంగిత జ్ఞానం కొడుకుకు లేకుండా పోయింది. మళ్ళీ ఈయన ఆంధ్రాలో చదివిండంట, తెలంగాణలో చదివిండంట, అమెరికాలో చదివిండంట. ఒక రాష్ట్ర సీఎం వచ్చినప్పుడు కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా అసలు రేవంత్ రెడ్డి గారి కౌశిక్ రెడ్డి నియోజకవర్గాలకు సంబంధించి కూడా సమస్యలు ఎటువంటి పరిష్కరిస్తలేదు. ఏమీ లేదండి. ఇప్పుడు బాంబు దాడి చేస్తారని నేను ఒకటి చెప్పనా, పాడి కౌశిక్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడు, ఇప్పటికి చాలా పాపులర్ అయ్యిండు. ఇప్పుడు ఆయన కేటీ రామారావు దురహంకారం, అంటే ఒక రాష్ట్ర సీఎం వస్తే కూడా రెస్పెక్ట్ లేకుండా అట్లనే కూర్చుండు. మీరు చూసిండు కదా, ఇది తెలంగాణ ప్రజలు గుర్తు. ఇక టీఆర్ఎస్ ప్రజలు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా సంకలు గుద్దుకురు, మా కేసీఆర్ వస్తుండు, మా కేసీఆర్ ఏం వచ్చిండు, ఏం చేసిండు, వచ్చి ప్రతిపక్ష హోదాలో ఉండి సంతకాలు పెట్టి వెళ్ళిపోతాడా? నీళ్ళు నియామకాల గురించి అన్నాడు, నేను కొట్లాడుతున్నాడు, యాది మరి మాటలు తప్ప చేసేది ఏముండదు. 2 ఏళ్ళు చూసినాము, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన. తమ్ముడు ఏం చూసిండు? తాట తీస్తా అన్నాడు, ఇది చేస్తా అన్నాడు, ఐసా పైసా నైసా అన్నాడు. ఏం లేదు, మేము ఆ రోజు చెప్పినాం. ఈ రోజు కూడా వచ్చేటోడు కాదు. ఏమంటారు, సిజేరియన్ ఆపరేషన్ అంటారు చూడు, ఆ రకంగా జనాలు ఇక రావాలి నువ్వు వస్తే మాకు ఒక అది ఉంటుంది అని చెప్పి అది చేయడం వల్ల ఏదో అట్లా వచ్చిపోయిండు అంతే. ఎందుకంటే 2 సంవత్సరాలు జీతం తీసుకుండు కదా, మళ్ళీ ఇట్లా కూడా ఇప్పుడు కూడా అటెండ్ కాకపోతే నువ్వు రాకముందు అటెండ్ అయినావంటారని. ఇదా ప్రతిపక్ష హోదా అంటే ఇదేనా? 80,000 బుక్కులు చదివిందండి ఇదేనా? తెలంగాణ ఉద్యమకారుడు అంటే ఇదేనా? తెలంగాణ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మొన్న 70 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టిర్రు, ఏం చేసిండ్రు? మరి మేము వస్తున్న ఈ రోజు నుంచి ఒక లెక్క, రేపటి నుంచి ఒక లెక్క అంటే ఏమాయ మరి? దొరమాటలే కదా ఇవన్నీ. తెలంగాణ ప్రజలకు లీడర్ ఎప్పుడైతే తమ్ముడు ఓడిపోయినా కూడా ప్రజల పక్షాన ఉన్నోడే నాయకుడు, లీడర్. నువ్వు తెలంగాణ ప్రజల పక్షాన ఉండి ఒక లీడర్ లక్షణాలే నీకు లేనప్పుడు నువ్వు ఎట్లా ప్రతిపక్ష హోదా అవుతావు? నేను అనేది ఏంటంటే ఆ ప్రతిపక్ష హోదాకి అర్హుడు కాదు. బీసీలు అంటున్నారు కదా, బీసీలకు ఇవ్వండి. దళితులు అంటున్నారు, దళితులకు ఇవ్వండి. మరి అలా ఇవ్వకుండా మీరే ప్రతిపక్ష నాయకుడిగా ఉండి
గజ్వేల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. గాలికి వదిలేసిండ్రు, పుణ్యానికి జీతం తీసుకుంటున్నావు. నువ్వు మీరు ఇంట్లో యాంకరింగ్ చేస్తురు, నేను దాంట్లో జాబ్ చేస్తున్నా, నువ్వు ఉద్యోగం చేస్తేనే నీకు డబ్బులు ఇస్తాడు. ఉద్యోగం చేయకుండా నా డబ్బులు నాకంటే అవినీతి అన్నట్టే కదా, అక్రమంగా సొమ్ము సంపాదించుకున్నట్టే కదా. మరి ఏ చారిటీ ఎక్కడ ఇచ్చిండ్రా మీరు? ఎవరికి ఇవ్వరు. ఇవి మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు ఈ వాళ్ళకి పాలన చేత కాదంటాడు. మాకు కాదు, మరి మీకు అయితే చూపిరాదు. ఇప్పుడు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర 22 మంది సీఎంలు పనిచేసిండ్రు. ఓకే, 22 మంది సీఎంలు పనిచేసినప్పుడు ఇంతమంది సీఎంలు పనిచేస్తే 65,000 కోట్లు అప్పు చేసిరు తమ్మి. తెలంగాణ రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాల 8 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఇదేనా పాలన? ఇదేనా రాజరికం పాలన? చెప్పండి. మరి ఇవాళ మాకు పాలన చేత కాదంటారు అంటే తాతకు దగ్గు నేర్పిస్తుండే ఆయన. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు అంటాడు. మరి ఈయనెవరయ్యా? ఈయనెవరు? ఈయన ఆయన శిష్యుడే కదా, గురువు దగ్గర శిష్యులు అంటే మరి నువ్వు కాదా? అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా చంద్రబాబు శిష్యుడు కాబట్టి తెలంగాణకు అన్యాయం చేద్దామని చెప్పేసి ఇద్దరు కూడా ప్లాన్ చేస్తూ ఉంటారని బీఆర్ఎస్ వాదన. దీని మీద మీరు ఒకటి చెప్పనా, తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వేరు అయింది, ఇంకేముంటుంది చెప్పండి. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? మళ్ళీ తెలంగాణ ఆంధ్ర చిచ్చు పెడదామనే కదా. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర పేరు మీద కొట్లాడి ప్రత్యేక తెలంగాణకి కొట్లాడి వాళ్ళ కుటుంబం బాగుపడ్డది తప్ప ఎవరైనా బాగుపడినారా? మీరు చెప్పండి. మేము చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఏముంది, వాళ్ళకి ఇంకా గత్యంతరం లేదు. అసలు వాళ్ళకి ఏ రకంగా కూడా ప్రజలకు మెయిన్ ఏంటంటే కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది బిడ్డ. తెలంగాణ జాగృతి నుంచి తూర్పాల వాడుతుంది తండ్రి బిడ్డను, బావను, నలుగురిని వదులుతలేదు. ఆ ఆడబిడ్డకి ఎందుకు సమాధానం చెప్తలేదు? మీరు అన్నట్టుగా కవిత విషయంకి వచ్చారు కాబట్టి కవిత విషయం అడుగుతాను. కావాలని కవితను టార్గెట్ చేసి అనుకోవచ్చా? కావాలని ఎందుకు టార్గెట్ ఎవరు చేస్తారు? ఆమె రాసిన లెటర్లు ఇప్పుడు కావాలని కాదు. కేటీ రామారావు సీఎం కావాలట. సీఎం కావాలి అంటే మరి కవిత కూడా సీఎం కావాలట, హరీష్ రావు సీఎం కావాలట. అంటే ఆమె జనం బాట పట్టింది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ నాయకుల మీద సంబంధించి కూడా మాట్లాడుతూ ఉన్నది. ఇటు కంటిన్యూస్గా హరీష్ రావు మీద మాట్లాడుతూ ఉంది. అలాగే అంటే ఇప్పుడు నువ్వు సీఎం అయితే అంటే మీ నాయన వద్దన్నాడు కాబట్టి బయటకు వచ్చినావు కాబట్టి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు చేసిన అవినీతి రాజకీయాలు బయట చెప్తున్నావు. అంతకన్నా మీ పార్టీలు ఉన్నప్పుడు ఎందుకు చెప్పలే? ప్రజలు ఎట్లా నమ్ముతారు అనుకుంటున్నావు? నువ్వు లిక్కర్ దందా వేసి తివార్ జైలుకు పోయిన తర్వాత నీ జ్ఞానోదయం కలిగిద్దా? చెప్పండి. నువ్వు చేసిన దందేంది? నువ్వు అసలు ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టినావు? ఏ రకంగా తెలంగాణ ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు? ఏ రకంగా తెలంగాణ ప్రజలను మోసం చేసింది కవిత? ఇవాళ ఏ రకంగా మళ్ళీ చేద్దాం అనుకుంటుంది? నువ్వు తెలంగాణ జాగృతితోని డబ్బులు ఉన్నాయి కాబట్టి కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించింది కాబట్టి ఇవాళ మీరు అనొచ్చు ఏడు సంపాదించింది అంటే నేనే నిదర్శనం. తెలంగాణ జాగృతిలో 6 సంవత్సరాలు పనిచేసిన నేను. ఓకే, మీరు తెలంగాణ జాగృతిలో 6 సంవత్సరాలు పనిచేసిన. ఉద్యమంలో కవిత ఏవన్నీ నేటు. నా మీద 40 కేసులు ఉన్నాయి. నేను కూడా జైలుకు పోయేసి వచ్చిన. 12,000 రూపాయలు ఇంట్లో కిరాయికి ఉండేది 2012, 2011, 2013లో. ఇవాళ 150 కోట్లు పెట్టి ఇల్లు ఎట్లా కట్టిందామి? ఏం బిజినెస్ చేస్తుందామా చెప్పు. ఆ బిజినెస్ ఏందో మీలాంటి నిరుద్యోగ తమ్ముళ్ళకి చెప్తే మీరు కూడా అన్ని కోట్లు వద్దులే, మనకు లక్షలనే సంపాదించుకుంటాం కదా. వాచి 25 లక్షలు, ₹1,00,000 కమ్మలు, ₹1,00,000 పెన్నెండు. మా ఆయన బిజినెస్ చేసి ఏం బిజినెస్ చేసిండు? ఇవాళ ఒక 18 ఐఫోన్లు మార్చిన లేడీ అంటే దేశ చరిత్రలో కవితనే. ఒక ఐఫోన్ దాదాపు 1.5 lakh ఉంటుంది. 1.5 lakh అంటే దాదాపు 18 ఐఫోన్లు అంటే 20-25 లక్షలు. ఎవడు సొమ్ము? ఎవడు అబ్బ సొమ్ము? తెలంగాణ మీకోసం వచ్చిందా తెలంగాణ ప్రజలారా? మళ్ళీ మోసపోకండి. కల్వకుంట్ల ఫ్యామిలీని బొందబెట్టిండ్రు. మళ్ళీ కూడా కనీసం డిపాజిట్ కూడా రాకుండా చెయ్యండి. మీరు ఇప్పుడు ఎట్లయితే మొన్న రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అన్నాడు కేటీ రామారావు, నువ్వు ఊరికెళ్ళి వచ్చినావు, నేను పాత బస్సులో పెరిగినా, ఇక్కడే పుట్టినా. ఊరికెళ్ళాడు. ఊరంటే ఏం తమ్మి? ఊర్లో ఇప్పుడు మీ నాయన మా నాయన లేడు, మీ అమ్మ మా అమ్మ లేదు అంటే ఈ లత్కోర్ సాప్ ఎడబుట్టిండు ఇటు తుపాకి రాముడిలాగా. అంటే ఊర్లలో ఉన్నోళ్ళు వేస్ట్, వాళ్ళు తెలివి లేని వాళ్ళు అన్నట్టు. వీడు గెలిచింది సిరిసిల్ల నుంచే కదా, రైతులే కదా ఓటేసింది. చింతమడక ఊరు కాదా? అమెరికాలో వచ్చి ఓటేసిరా? ఇంకిత జ్ఞానం లేదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం మాట్లాడదు. ఏం తమ్మి ఆ భాష ఏంది? రేవంత్ రెడ్డి మొన్న జరిగినటువంటి సభలో లాగులో తొండలు జరగొడతాము, ఖచ్చితంగా కూడా ఉరికి కొడతాం, రంగనాయక సాగర్లో దుంకి చావు, ఉరి వేసుకొని చస్తామని అన్నాడు. ఒక రాజకీయంగా ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్న, ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడచ్చు అంటారా? తెలంగాణకు యావత్ ప్రపంచానికి కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్. ఎన్ని ముండమోపు ముండా రండా ఎవరు పరిచయం చేసిరు? కేసీఆర్ కాదా? మరి తదా రాజా యథా ప్రజలు.
మరి మీరు పరిచయం చేసింది మీరు. కేటీఆర్ కూడా మీరు ఒక్క భాషలో తిడతా కనుక మేము 3 భాషల్లో నువ్వు 3 భాషలలో తిడతావు నాయనా. నువ్వు ఉన్నావు కొసరేసిన ఇంకా ఇంత నువ్వు అంటావు. నువ్వు ఇప్పుడు నీకు ఏదంటే అది మాట్లాడతావు. పౌరుషం గురించి మాట్లాడతావు, మూతి మీద మీసం గురించి మాట్లాడతావు, మొగోడు అంటావు, అన్నీ అంటావు. అది పక్కన పెట్టు. నువ్వు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భాషను పరిచయం చేసింది, అడ్డమైన భాషను పరిచయం చేసింది మీ అయ్య. దానికి బ్రాండ్ అంబాసిడర్ మీ అయ్య. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతారు. రేవంత్ రెడ్డి గారిని కూడా తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకున్నారు. నువ్వు చెప్పంగానే అది అంత చక్కగా ఇడేమి ఉండదు. ఇవాళ తెలంగాణ ప్రజలు అవును కొడతారు. మరి మీ నాన్న ఏంది ఎడమ కాలు చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తే మా కుడికాలు చెప్పు తీసుకొని కొట్టాలనిపిదా? ఈ రాజకీయాలు ఇంత దిగజారు. 100% బీఆర్ఎస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది. తమ్ముడు ఒక చెయ్యి నేను చూపిస్తా, 4 ఏళ్ళు మనం చూపిస్తాయి. నువ్వు అన్నప్పుడు మేమెందుకు కోవాలి? నిన్ను ఒకటి వేస్తా ఊకుంటావా? నువ్వు నిన్ను గిచ్చితా ఊకుంటావా? కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది, మాకు అన్ని తెలుసు. మేము ఎవరితో చెప్పించుకోవాల్సిన పరిస్థితిలో లేము. ఇలా ఇంకా కూడా మాకు ఈ వాయిస్ ఇంకా గట్టిగా మాట్లాడాలని ఉంది, కానీ మాకు కొంచెం విఘ్నతతోని ఉండమని చెప్పిండ్రు కాబట్టి మేము ఆగి ఉన్నాం తప్ప ఇంకా అంతకన్నా ఎక్కువ చేయగలుగుతాం. అంటే గతంలో ఒక తెలంగాణ రాష్ట్రం సాధించడానికి కీలక ఘట్టంగా కీలకమైనటువంటి వ్యక్తిగా పేరొందినటువంటి కేసీఆర్ ను లాగులో తొందరలు జరగొడతామని ఆ భాష వాడకం ఎందుకు? అవునయ్యా, నువ్వు తెలంగాణ సెంటిమెంట్ తోని సీఎం అయినోడికి నీకే అంతుంటే ఇండిపెండెంట్ గా జెడ్పీటీసీ గెలిచి ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా గెలిచిన వాడికి ఎంత ఉండాలి? మరి అయ్య పేరు చెప్పుకొని వీడు రాజకీయాలు చేస్తాడు కొడుకు. తెలంగాణ ఉద్యమకారుల ఉసురు పోసుకొని సీఎం అయినోడు వీడు. హరీష్ రావు కూడా మాట్లాడుతున్నారు కదా, మీకు కూడా తొండలు జరగొడతాం, కాలు కట్టేసి కొడతామని చెప్పి. మీరు ఏదైనా చెయ్యండి, మిమ్మల్ని ఇప్పుడు మీరు చేయాలి కదా. మీరు ఇప్పుడు గట్టిగా మాట్లాడి తుస్సు అంటారు, ఏడ మా కేసులు బయట పడతాయో, ఏడా మాకు అదైపోతుందో అని. కానీ ఏం వదలం, తెలంగాణ ప్రజలు సొమ్ము తీసుకుని ఎవ్వడు వదలడు. ఒకటి మీరు తొండలు అదే అంటారు, రండమోపులు, ముండమోపులు, గాడిదుల్లారా, కాకుల్లారా, కుక్కల్లారా. ఈ భాష మీకు అనిపించలేదు? అప్పుడు మీకు అనిపించలేదా తమ్ముడు? మీరు అవన్నీ పాత రికార్డులు చూడు. కేసీఆర్ బూతుల పురాణం అని యూట్యూబ్లో కొడితే మొత్తం బయటకు వస్తుంది. రేవంత్ రెడ్డి గారు భాషను ఇష్టపడ్డారు, రేవంత్ రెడ్డి గారిని యాసని ఇష్టపడ్డారు, రేవంత్ రెడ్డి గారు పాలమూరు జిల్లా నుంచి ఇష్టపడ్డారు, రేవంత్ రెడ్డి గారు పార్టీలో ఖచ్చితంగా ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి భాష అంటే అవును, మరి మీరు మాట్లాడినప్పుడు మీకు అట్లనే ఉంటుంది, కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగానే ఉంటుంది మీ భాష కూడా. మీరు ఎట్లా మాట్లాడితే మీరు సంస్కారం, మేము కూడా అదే వద్దు, ఇక మనం అయిపోయింది, సంస్కారమైన భాషనే మాట్లాడాలని మేము కూడా ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నాము. ఒక్కటైతే చెప్పగలుగుతాం తమ్ముడు, ఏది ఏమైనా కూడా ఇవాళ భయపడి బీఆర్ఎస్ని వాళ్ళు డైవర్ట్ చేసి టీఆర్ఎస్ని అంటున్నారంటే మీ పరిస్థితి ఎంతకు దిగజారింది అనేది మీరు ఒక్కసారి చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రాజకీయాలల్లో ఒక ఆయన్నేమో మొలతాడు గురించి మాట్లాడతాడు, ఈయననేమో పౌరుషం అంటాడు. పౌరుషం ఎట్లుంటుంది తమ్మి? మూతి మీద మీసం తిప్పితే పౌరుషం ఏదంటే తెలంగాణ పౌరుషం అంటాం. మూతి మీద మీసం లేని పౌరుషం ఎట్లుంటుంది అంటే నేను కూడా మాట్లాడతాను. మరి ఇది నువ్వు రేవంత్ రెడ్డికి నువ్వు ఇట్లా ఇది సావాలన్నావు కదా, ఒక ఆయన మొలతాడు. మీ మొలతాడుల గురించి, మీ పౌరుషాల గురించి తెలంగాణ ప్రజలకు ఏం అవసరం రా బాబు? అభివృద్ధి పథంలో నడవాలి, అభివృద్ధి కోసం చర్చకు రావాలి. కానీ మొలతాడు ఉన్నాడు బీఆర్ఎస్ కోటేమని వాడు చెప్తాడు, మూతి మీద మీసం లేనోడు మీసం గురించి చెప్తాడు, పౌరుషం గురించి చెప్తాడు. మీ పౌరుషం గురించి, మీ మొగతనాల గురించి, మీ మొలతాళ్ళ గురించి తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. సర్పంచ్లకు సంబంధించి 2వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది కాబట్టి ఒక నిమిషం, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిపి పోటీ చేసిరు, గుర్తు మీద కాదు. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఊర్లో అనుకుని కాంగ్రెస్ పార్టీని మేము ఒక అభ్యర్థిని పెట్టాం, గుర్తు లేదు కానీ ఒక అభ్యర్థిని ఎమ్మెల్యేగా బలపరిచినాం. ఇక్కడ వీళ్ళు బలపరచడానికి ఎవరు లేరు, ఆడ ఉన్నది బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసారు, కొంతమంది ఇండిపెండెంట్గా చేసారు. మీరు వాపం చూసి బలపెట్లా అనుకుంటున్నారు? నేను అన్నది ఏంటి, ఎంపీ ఎలక్షన్లో నాకు తెలిసి ఇంత రాజకీయాలల్లో ఇంత దౌర్భాగ్య స్థితిలో బీఆర్ఎస్ పార్టీ అనుకుంటా, ఒక్క ఎంపీ సీట్ కూడా గెలవకుండా. ఎమ్మెల్యేలకు మీ మీద నమ్మకం లేదు, ఎంపీ సీట్ లేదు, ఎమ్మెల్సీకి ఎవడన్నా క్యాండిడేట్ దొరకలే. వాళ్ళకి ఎట్లా కరెక్ట్ తమ్మి? ఒక మాట చెప్పు నువ్వు. సర్పంచ్ ఎలక్షన్ రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ చేయకూడుతుంటుంది కదా, అప్పుడు గెలవమనండి, అప్పుడు రమ్మనండి. ఊళ్ళలోకి వస్తే తాట తీస్తారు. గ్రామంలో రామాలయం, హనుమంతుడు ఆలయం లేని ఊరు లేదు, కేసీఆర్ అందరినీ సంక్షేమ పథకం అందరినీ ఇల్లు లేదని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. గ్రామాలలోనా? ఏ గ్రామంలో ఉంది? తమ్ముడు ఇప్పుడు బంగారం 1,50,000 అవుతుంది, నువ్వు కలగనవా? చెప్పయ్యా. కలలేదు కదా. ఇప్పుడు అప్పుడు ఉన్నప్పుడు 30,000 40,000 ఉంది, 1,50,000 అయ్యింది. పరిస్థితులు ఎవరండి? ఇప్పుడు ఎవరన్నా నేను దోసుకొచ్చి నేను పెట్టాలి. రేవంత్ రెడ్డి గారు ఏమి ఇంటికి వెళ్ళి పెట్టాడు, కేసీఆర్ ఇంటికి వెళ్ళి పెట్టాడు. మీరు ఏమన్నా ఒకసారి ఆలోచించాలి. కళ్యాణ లక్ష్మి ఏమైంది, షాది ముబారక్ ఏమైంది, ఇదేమైంది, చెక్కులు అందరికి ఇస్తూనే ఉన్నాం. ఒక్కొక్కటి బడ్జెట్లో మన రాష్ట్ర ఆదాయం ఎంత, మన బడ్జెట్లో ఎంత, జీతాలు 5 లక్షల కోట్లు వీళ్ళకే పోతుంది. అరే మీకు ఇవన్నీ క్లియర్గా క్లారిటీగా తెలుసు. ఎంత
నాకిపోతుంది. తెలంగాణ రాష్ట్రం ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకేం చేద్దామని పిల్లలు 1200 మంది పిల్లలు చచ్చిపోతే ఒక ఉద్యోగం ఇవ్వకపోతే పిల్లలకు 1,00,000 ఉద్యోగాలు లాంటివి ఏవి మొత్తం కలిసి కూడా 1,00,000 వేయలే. మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? మీకు అన్ని కర్త క్రియాకర్మ అన్నీ మీరే అన్నారు. కర్మ అనేది వదలదు. ఇవాళ కేసీఆర్ కుటుంబం విచ్ఛిన్నం కావడానికి, ఎక్కడికక్కడ చెల్లాబసంతం కావడానికి ఇంతకన్నా ఎక్కువ దౌర్భాగ్యం ఏముంటుందండి? బతుకున్న తండ్రికి పిండాలు పెడుతున్నారు 2 పిల్లలు. ఇదేం బతుకు అనిపిస్తుంది. పైకి ముసలైన పైకి అట్లా కనిపిస్తుంది తప్ప లోపల ఎంత బాధ ఉంది. ఇవాళ తండ్రి చచ్చిపోయినాక తండ్రి ఆశయాల కోసం సీఎం అవుతామంటారు. తండ్రి బతుకుండగానే ఈమో దిక్కు సీఎం అంటది, ఈయనో దిక్కు సీఎం అంటాడు, ఆయనో దిక్కు సీఎం అంటాడు. ఇదేనా బతుకున్న తండ్రికి పిండం పెట్టేది? ఇదేనా? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను ఎప్పుడు చచ్చిపోవాలని చూస్తున్నారు. మాకేం అవసరం తమ్మి, ఒకరు చావు కోరుకునే వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ కాదు. ఒకవేళ మీరు అట్లా అనుకున్నారనుకోండి, మీ విఘ్నతకు వదిలేస్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటే సీఎం అయ్యిండు, కానీ తెలంగాణ వాది అయినా తెలంగాణ గురించి కారకుతలు కూర్చున్న రైఫోల్ తీసుకొని పోయిండు. ఇదే కరీంనగర్ జిల్లాలో కొంతమంది ఆయన తెలంగాణ కోసం గట్టిగా పోరాడిండ్రు. మీరేం చేసిండ్రు? ఇవాళ వచ్చింది మహిళలను కూడా వంట వార్పు చేసినాం, పిల్లలు విద్యార్థులు ధర్నాలు దీక్షలు చేసినాం, మానవహారం చేసినాం, ఉద్యోగస్తులు అది చేసిండ్రు. ఎవరు పాలైంది అందరికీ తెలుసు తమ్ముడు. తెలంగాణ బలిదేవత అని ఒకప్పుడు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీకి సంబంధించి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి ఒకటి వింటారా? రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు వినండి. ఇప్పుడు తెలంగాణ ఇస్తే మా పిల్లలు చచ్చిపోతుర్రు, ఇస్తే నేను టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తానని ఢిల్లీలో చెప్పొచ్చిండు. తెలంగాణ ఫ్లైట్ దిగి తెలంగాణలో అడుగు పెట్టంగానే ఏమన్నాడు? దళితునికి ఇస్తా సీఎం పదవి, లేకపోతే తల నరుక్కుంటున్నాడు. ఆయన నరక్కుండా ఎందుకు ఇయ్యలే మరి సీఎం పదవి? ఇది తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. రాజకీయాలలో మస్తు విమర్శిస్తాం, మోడీ గారిని చాలా రకాలుగా అంటాం మేము రాజకీయంగా. మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఫోటోకాల్ పాటిస్తాం. కేసీఆర్ గారు ఫోటోకాల్ పాటించారా? ఒక రాష్ట్రానికి ఒక దేశ ప్రధాని వస్తే మినిమం కనీసం ఫోటోకాల్ పాటించారా? ఎన్ని నిధుల నియామకాలు వెనుకకి పోయినావు? ఇవాళ మీరు మీ అసమర్థతతోనే కదా ఈరోజు మన పరిస్థితులు ఇట్లున్నాయి. మనకు రావాల్సిన నిధుల నియామకాలు రాలేదు. ఈ దౌర్భాగ్య స్థితులు ఎవరున్నారు? మాజీ సీఎంఏ కదా. మా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతేనే లెక్క పెట్టుకుంటాడు ఒకడొకడు. ఒకసారి వేయండు, 2 సార్లు వేయండు, 3 సార్లు వేయండి అని. బీజేపీ వాళ్ళు ఏమంటారు? పైకండ్లు కట్టించినాం, ఊర్లలో మేమే చేసినాం, అంత మాదే అని అంటారు. మరి ఊర్లలో పైకండ్లు కట్టించి శ్మశానాలు కట్టిస్తే ఊర్లలో మరి ఎందుకు సర్పంచులు గెలవలే? మీరు అన్నమాట సర్పంచ్ అన్నారు కాబట్టి ఒక మాట, బండి సంజయ్ గారు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ జారీ చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎవరైతే గెలుస్తారో ఆ గ్రామాలకు సంబంధించి కూడా మేము 10 లక్షలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అన్నాడు. దీని విధంగా చూస్తారు బీజేపీ వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే నేనేం చెప్తాను? మీరు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి కాదు, ఆయన ఇస్తున్నాడు కదా ఇవ్వాలి. మరి ఇప్పుడు మేము డిమాండ్ చేస్తాం, మేము చెప్పలేదు, మీరు అడిగితే ఇవ్వాలన్నప్పుడు ఆయన ఇచ్చిన మాటకి మీరేం కౌంటర్ ఇస్తారు? ఏం కౌంటర్ ఇచ్చేది ఏముండదు, ఇస్తే మంచిదే. ఇప్పుడు ధైర్యం చేసి బీజేపీ పార్టీ ఊర్లలో నిలబడదంటే గ్రేటే కదా. పాపం పూటకు లేనివాడు కూడా అప్పు తీసుకొచ్చి సర్పంచ్ షోక్ ఉంది కాబట్టి నిలబడ్డాడు, 20 లక్షలు పెట్టిండు. ఏం చేస్తాడు? ఇంతకుముందు సర్పంచులు గెలిచి బీఆర్ఎస్ని నమ్ముకున్నప్పుడే బిల్లులు రాక పుస్తలు తాకడ పెట్టి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈయన ఏదో బండి సంజయ్ గారు, నేను చెప్తున్నా కదా, ఎల్కేజీ పిల్లగాని జూబ్లీ సెలక్షన్లో మీరు కాంగ్రెస్ ఓటేస్తే ఖాన్ హిల్స్ అవుతుంది అని చెప్పిండు. మేము ఖాన్ హిల్స్ వేసినామా? ఒల్తాడున్నాడు వేసిండా? ఒల్తాడున్నాడు. ఈడ పాత బస్తీకి వస్తేనేమో మధులతనేమో మజిదలకు వెళ్ళి ప్రార్థన చేస్తుంది, మొలతాడు అంటాడు. క్రిస్టియన్స్ మీదనేమో వీళ్ళ కన్సల్టింగ్ ఉన్న మన ఆర్ఎస్ఎస్ ఏమో దాడులు చేస్తుంది. మోడీ గారు పోయి ఏమో చర్చిలలో పోయి కేకులు కటింగ్ చేస్తాడు. వాట్ ఈజ్ దిస్? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు రాజకీయం కోసం ఏదైనా వేషాలు వేస్తారు అన్నట్టు. అంటే మొలతాడు అంటాడు. మొలతాడు గురించి ఏ దేశ ప్రజలకు అవసరం చెప్పండి? రాముడు అంటారు. మరి రాముడు అన్నోడు చర్చికి పోవద్దు, మీరు మసీదులకు పోవద్దు. మరి ఎందుకు మసీదులకు ప్రార్థనలు చేస్తున్నారు? ఎందుకు క్రిస్టియన్ దాంట్లోకి పోయి వచ్చేస్తున్నారు? చెయ్యండి, మేము చేయమని చెప్తున్నాం, మీరు చేయమంటారు. ఓట్ల కోసం వచ్చినప్పుడు మాత్రం రాముడు అంటాడు, రాముని పూజించాలంటాడు. రాముడేమన్నా మోడీ తమ్ముడా అన్న? బీజేపీ పార్టీకి ఏమైనా రిలేషన్ అవుతాడా? ఎవరి దేవుడిని వాడిస్తాడు. నీ దేవుడిని నువ్వు పూజిస్తావు, నా దేవుడిని నేను పూజిస్తా. సెక్యులరిజం అండి. అందరము మనకు రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది. ఒక ఇంట్లో 4 ఏళ్ళే కరెక్ట్ లేవు సమానంగా. నా ఇంట్లో 4 దేవుళ్ళని పూజిస్తా. నేను శివయ్యని పూజిస్తా, మా ఇంట్లో మా అక్క వాళ్ళు సంతోష్ మాతని పూజిస్తారు, ఇంకొకరు వెంకటేశ్వరని పూజిస్తాం. మా ఇంట్లో 4 పార్టీలు ఉన్నాం. ఎవడు భావభావాలు వాడివి. నువ్వు చెప్తుంటారా ఎవడన్నా? నువ్వు రాముని పూజించంటే రాముని నువ్వు చెప్తేనే పూజిస్తావా? మా ఇష్టం అది.
రాముడు లాంటి భర్త దొరకని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది, అది చెప్పు నేను ఒప్పుకుంటా. అంతేగాని నువ్వు సెంటిమెంట్ సంగీతానికి చింతకాయలు రాలుతాయి అంటే ఎట్లా చెప్పు? నీకే వస్తాయి మాటలు, మాకు రావా? ఇష్టం వచ్చినట్టు బండి సంజయ్కి సెంట్రల్ మినిస్టర్ అయ్యింది కానీ కనీసం ఎల్కేజీ పిల్లకు ఉన్నంత నాలెడ్జ్ కూడా లేదు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. ఏం చేసిండు తమ్మి? ఇద్దరు కేంద్ర మంత్రుల నుండి కనీసం డిపాజిట్ రాలే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో. మళ్ళీ స్వయాన ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీ అది కిషన్ రెడ్డి గారు. ఇక వాళ్ళ గురించి వాళ్ళ దాని గురించి మాట్లాడుకుంటే ఎంతసేపు డిస్కషన్ చేసుకున్నా సరిపోదు. ఇద్దరు ఉన్నారు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు. ఏం నిధులు తీసుకొచ్చారు తమ్మి? మీరు ఇలా తెలంగాణ రాష్ట్రం దిష్టి బొమ్మలాగా పోయి పార్లమెంట్లో కూర్చుంటారు, మాట్లాడనియరు. మా మీదకి ఉష్కో డిస్కో అంటారు. యూరియా ఎవరిస్తారు తమ్మి? రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తారు, కేంద్ర ప్రభుత్వాలు ఇస్తారు. మాకు మొత్తం దాన్ని బూతులాగా చూపిస్తారు. రేవంత్ రెడ్డి యూరియా ఇస్తలేడు. మీరు పోయి కొట్లాడండి, మీ ఎంపీలు మా ఎంపీలు అడుగుదాం. యూరియాలో ఎవరికైనా ఇంకొకటి యూరియా కోసం ఏందో యాప్ అని వాడు నవ్వుతున్నాడు మన కేటీ రామారావు పిల్లపిత్రి. యాప్ అనేది ఎండలలో పోయి సొమ్మశీలు పడిపోయి వాళ్ళ టైం వేస్ట్ చేసుకునే బదులు టెక్నాలజీ అనేది అందరి ఇళ్ళలో వచ్చింది తమ్మి. ఇవాళ మీకు రైతు బంధు పైసలు పడంగానే టంగ్ అనగా చూసుకుంటలేరు. ప్రజలకు అలవాటు అవుతుంది ఒక ఆన్లైన్ అనేది. అదొక మంచి యాపే కదా, అది ఎగతాళి చేస్తాడు ఈ పిల్లపిత్రిగాడు. ఇంకో మాట, రేవంత్ రెడ్డి కోటి మంది కోటీశ్వరులను చేస్తాడంటే ఎదవా, కోటి మందిని కోటీశ్వరులను చేస్తామంటే కోటి రూపాయలు ఇస్తారని కాదు. స్కిల్ డెవలప్మెంట్ కింద ఉపాధి పథకాలు, నిరుద్యోగ సమస్య మీద ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి చూపించి ముందుకు తీసుకెళ్ళి ఒక మహిళను ఆదర్శంగా తీర్చిదిద్దడం కోటీశ్వరులు చేసినట్టు. జనరల్గా బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు తోడు దొంగలే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి ఆరోపణ, మీరేమంటారు? బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పోటీ చేసిందా సర్పంచ్ ఎలక్షన్లో? బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిందా? అంటే రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధికి వీళ్ళిద్దరు గాలికి వదిలేసారు, అటు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం. ఒకటి చెప్తుంటారా, ఆకాశం నింగి కలుస్తుందా? కలవదు. బీజేపీ కాంగ్రెస్ అనేది హైలీ ఇంపాసిబుల్. దట్స్ ఆల్ రైట్. ఇంకొక విషయం ఏంటంటే నటుడు శివాజీ చేసిన కామెంట్స్ మీరు పెద్ద ఎత్తున అసలు ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి సోషల్ మీడియాలో చాలా ఎత్తున కూడా మాట్లాడుతున్నారు. ఎలా తీస్తారు ఇది సంబంధించి? ఆయన వ్యక్తిగతంగా ఆయన ఆరోపణ చేశారు. అంటే ఒక గతంలో చూసుకుంటే ఒక సౌందర్య కానివ్వండి, శ్రీదేవి కానివ్వండి, లేకపోతే నగ్మ కానివ్వండి, లేకపోతే గతంలో చూసుకున్నటువంటి ఈ సీనియర్ యాక్టర్స్ ఎవరైనా కూడా బయటకు వెళ్తే కనుక ఖచ్చితంగా చీర కట్టుకొని బయటకు వచ్చేవారు. అంటే మామూలుగా డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఒక పంజాబీ డ్రెస్ కుర్తా ఉంటుంది, వ్యక్తిగతంగా స్వేచ్ఛ ఉంటుంది, సంజయ్ గారు ఉంటుంది. బట్ శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు జస్ట్ ఇంటిమేట్ చేస్తున్నాడు, ఇలా ఉంటుంది సమాజం. నేను ఏమంటున్నా తమ్మి, శివాజీ తమ్ముడు చాలా చక్కగా చెప్పాడు లేడీస్ గురించి. నేను అనేది ఏంటంటే ఆయన మాట్లాడేటప్పుడు 2 మాటలు తప్పుగా మాట్లాడాడు, దాన్ని సారీ చెప్పాడు. అబ్బాయి దృష్టిలో ఏం పెట్టుకున్నాడు, హీరోయిన్లు అనేవాళ్ళు కొంచెం పద్ధతిగా ఉండాలి అని చెప్పాడు. ఎందుకంటే మొన్న మనం ఒక్కటి తమ్ముడు, మన భారతదేశంలో మనం ఎంత ఎత్తుకెదగనియండి, ఎంత ఎత్తుకెదిగినా కూడా మనం ఒదిగి ఉండాలి. ఇప్పుడు ఈ హీరోయిన్ తమ్ముడు, నేను ఒక మాట ఇప్పుడు ఇది ఒక్కటి మీకు చూపిస్తాను. నేను ఈ అమ్మాయి ఈ లుల్లు మాల్కి ఓపెనింగ్ పోయింది. అడ్రస్ చూడండి, అత్యంత దారుణ పరిస్థితి. డ్రెస్ చూడండి మొత్తం వెళ్ళిపోయింది. అదే ఇంత ఘోరంగా ఈ అమ్మాయి ఆ డ్రెస్సు మొత్తం వెళ్ళిపోయింది తమ్మి. అంత డ్రెస్సు మొత్తం వెళ్ళిపోయిన తర్వాత అది జీవితాంతం అదే వీడియో వైరల్ అవుతుంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏందని చెప్పాడు. అంటే నిండు సభలో ద్రౌపది వస్త్రాధారణ చీరగుంజిండి అని చెప్పి యుద్ధాలు జరిగినాయి, కానీ ఆడోళ్ళను నిండు కప్పుకోమని యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే మీకు బట్టలు నిండుగా వేసుకోమంటే చెడ. అంటే ఒక మొగోడికి చూపించాల్సిన అవయవాలను బజార్లో ఆ మొగోళ్ళకి చూపించే చీర కొడితే మంచిదా తమ్మి? ఆయన ఏమన్నాడు, పద్ధతిగా ఉండమన్నాడు. పద్ధతి కంటే చీరనే కట్టుకోమని చెప్పలే, ఏదైనా వేసుకోండి కొంచెం పద్ధతిగా ఉండాలన్నాడు. ఎవరిని అన్నాడు? హీరోయిన్లు అన్నాడు. మరి అనసూయ ఎందుకు వచ్చింది? అనసూయ ఏమన్నా హీరోయినా? ఓ 2 పిల్లలకు తల్లి, సైడ్ ఆర్టిస్టు. ఈమె ఎందుకు ఉరికొచ్చింది? ఎవరి దొంగ అంటే గుడ్డబట్టలు దొంగ అని ఎందుకు ఉరికొచ్చింది? ఇవాళ వచ్చేసి శివాజీ మీద ఈమె మాట్లాడుతుంది, నోటీసులు ఇస్తుందట. ఎవరు మాట్లాడితే వాళ్ళకి నోటీసులు ఇస్తుందంట. అమ్మ, ఇప్పటికీ మన సంస్కృతిని సాంప్రదాయాలను విదేశాలలో గౌరవిస్తున్నారు. మనం ఒక చీర కట్టుకొని అమెరికా పోతే ఇండియన్స్ అంటారు. ఇలాగ బిగినీలు వేసుకొని ఈమెలాగానే పోయిందనుకో హాయ్ డార్లింగ్ అంటారు. డార్లింగ్కి నమస్తే అనేదానికి ఎంత తేడా ఉంటుంది తమ్మి? ఈమె మీరు నమ్మరు తమ్మి. అసలు ఈమె భాష, ఈమె డ్రెస్సింగు
మీరు అసలు నిజంగా మీరు నాకు మీకు చూపించాలన్నా కూడా నాకు అస్సలు అనిపించట్లేదు. ఒక్కసారి చూడండి, ఇంత ఘోరంగా అంటే అసలు ఏంది, అనసూయని చూస్తే మందు తాగితే మత్తు వస్తుంది అంటే అనసూయని చూస్తే కిక్కు రావట్లేదా అంట. అనసూయతో కిక్కు రాదా అంటుందంటే దాని ఏం చెప్తుందంటే, నేను ఇట్లనే సగం సగం బట్టలు వేసుకుంటా, నా భర్త తప్ప నన్ను ఎవరు చూడొద్దు, నన్ను అందరూ ఒక అక్కగా భావించాలి అంటాడు. యువతకి ఏం మెసేజ్ ఇస్తాం అంటే, నువ్వు మొత్తం సగం సగం బట్టలు వేసుకొని అంటే ఈమెతో పాటు సింగర్ చిన్మయ్ కూడా వస్తా, ఆమె దగ్గర కూడా వస్తా, ఈమె సగ బట్టలు వేసుకొని నన్ను అక్కలాగా భావించండి అంటే ఏ మగోడు ఊరుకుంటాడు తమ్మి? ఏ మగోడు? హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల మగోడు కంట్రోల్ చేసుకోలేకపోతాడు. ఈమె బాగానే చూపిస్తుంది, పోతుంది. వాడి మనసులో అనసూయ దృశ్యాలే కనిపిస్తుంటాయి వాడికి. ఆ మూమెంట్లో వాడు కంట్రోల్ తప్పి పక్కింటి దాన్నో ఎదురింటోళ్ళనో ఎవరినో తలుక్కుంటాడు. అప్పుడు అమ్మమ్మమ్మమ్మ ఆగేత్తాలంటారు. దానికి కారణం ఎవరు? మగవాడి సైకాలజీగా అదే చెప్తుంది అనసూయ, సిగ్గు లేకుండా చెప్తుంది, నన్ను చూస్తే కిక్కు రాదా అని. అన్న కూడా కిక్కు వస్తుందా? నన్ను తమ్ముళ్ళు వీళ్ళందరూ నా తమ్ముళ్ళు అన్నలు అంటుంది, నన్ను చూస్తే కిక్కు రాదా అంటుంది. అంటే ఎక్కడున్నాం మనం? అంటే ఆమె ఏమంటుంది, నేను 2025లో ఉన్నాం, మారాలి అని. స్వేచ్ఛ ఏం స్వేచ్ఛనే? అంటే బట్టలు ఇప్పుకొని సగం సగం బట్టలు వేసుకుంటే స్వేచ్ఛనా? అంటే నీకు డబ్బు వచ్చినప్పుడు మనం కూడా ఎక్కువైందా? అంటే డబ్బు వస్తే ఫ్రీ షోలు చూపించాలనా? ఇదేనా నువ్వు నేర్చుకునేది? ఏంది సెలబ్రిటీస్ అంటే? మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి. మీ యాంకర్లను చూసి, మిమ్మల్ని చూసి, సెలబ్రిటీని చూసి సమాజం ఇన్ఫ్యాక్ట్ అంటే సమాజం మీద ఎఫెక్ట్ పడుతుంది. మీరు ఒక సమాజానికి మంచి ఇవ్వాలి. తమ్ముడేం చెప్పిండి ఇవ్వాలా? నిండు బట్టలు వేసుకోమంటే నేను వేసుకొని నా ఒళ్ళు నా ఇష్టం అంటే, నీ ఒళ్ళు నీ ఇష్టం అంటే వాడు మగోని వాని ఇష్టం. వాడు రేపు ఏదైనా చేసినా కూడా అడిగే రైట్ నీకు లేదు. నువ్వు ఇంకొకటి, ఆమె బట్టలు ఏదో స్విమ్మింగ్ డ్రెస్లు అవన్నీ వేసుకుంటే అది నా పర్సనల్ ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎందుకు పెట్టుకుంది? పబ్లిక్లోకి ఎందుకు వచ్చినాయి? నాకు అవి చూపించడానికి సిగ్గు అనిపిస్తుంది. నీ పర్సనల్ అంటే ఏంది? నీ మొగడు వరకు పర్సనల్, నీ బెడ్రూమ్ వాళ్ళకి పర్సనల్, బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్. నేనేమంటే ఇన్స్టాగ్రామ్లో కాదు, మంచిగా ఇక్కడ పంజగుట్ట సెంట్రల్లో ఆ సెంట్రల్ దగ్గర పెట్టు, బొమ్మలు పెట్టు, ఓ సభ పెట్టు, ఓ సెమినార్ చేయి, అప్పుడు నీ దుల తీరుతుంది. రైట్. చివరిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మళ్ళీ మనం రాజకీయాలకు వస్తే కనుక ఫైర్ బ్రాండ్ సంధ్య గారు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? ప్రజలకు ఏం రాబోయే ఇంకా మీకు 2 సంవత్సరాల ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. మీరు హామీలు నెరవేర్చలేదని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఒక విధంగా 420 హామీలు ఇచ్చారు, కేవలం మాటకు మాత్రమే కేవలం ఒక 4-5 హామీలు నెరవేర్చారు తప్ప ఇంకా హామీలు నెరవేర్చలేదని చెప్పేసి అంటున్నారు. దీన్ని మీరు ఎలా తిప్పుకొడతారు? ప్రజలకు ఏం చెప్తారు? మేము ఆల్రెడీ 60% చేసాం, ఇంకో 40% ఉంది. మేము చేయకపోతే మమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతారు. ప్రజలకు జవాబుదారీ, బీఆర్ఎస్ పార్టీకి కాదు, నాయకులకు కాదు. ప్రజలు మమ్మల్ని తాట తీస్తారా, లేకపోతే మా చర్మం తీస్తారా, మమ్మల్ని అది చేస్తారా అనేది ప్రజల చేతిలో ఉంది. మేము ఇచ్చిన వాగ్దానాలు 100% ప్రజలకు అనుకునేవన్నీ మేము అన్నీ సమకూరుస్తాం. ఇంద్రమ్మ ఇండ్లు కానివ్వండి, దానికి సంబంధించింది అందరికి ఇస్తాము. బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానీ అందరు మాకు తెలంగాణ రాష్ట్రంలో మాకు అందరు కావాల్సిన వాళ్ళే. పోనీయండి, ఆయన చేస్తున్నాడు, చేయనియండి. ఎందుకు మీరు ఏలు పెట్టి హెల్ప్ చేసుకుంటున్నారు? ఆయన ఎంత కష్టపడుతాడో కష్టపడి మంత్రివర్గంతో చాలా చక్కగా పనిచేస్తున్నారు, అందరూ చాలా కష్టపడుతున్నారు. చేయనియండి. ఒక 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ప్రజలు ఇచ్చిర్రు, మంచిగా చేయకపోతే ఇవాళ హైడ్రాని ఎట్లయితే మీరు అవాయిడ్ చేశారో ఇవాళ హైడ్రాని ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఏదైనా ప్రజలకి పూర్తిగా అర్థం కావాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో అందరు బాగుండాలి, అందులో కాంగ్రెస్ పార్టీ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఇంటి పార్టీ. రైట్. థ్యాంక్ యూ సంజయ్ గారు, అడగగానే మీరు నాకు ఇంటర్వ్యూకి వచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. సో చూసారు కదా, ఇది వాటి ప్రైమ్ నైన్ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ సాయి. సో బొజ్జా సంధ్య రెడ్డి గారు చాలా బాగా మాట్లాడారు. అండ్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాబోయే కాలంలో ఖచ్చితంగా కూడా అభివృద్ధి చేస్తాం, అలాగే మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కూడా కృషి చేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ సాయి. మరో అంశంతో మరి కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్. దిస్ ఇస్ సాయి.